శ్రీకాళహస్తి దర్గా మెట్లు ఉన్నటువంటి జుమ్లా షాపీర్ దర్గా చిట్టేరు ఖాద్రీ వారి గంధోత్సవ మహోత్సవం జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ గంధోత్సవం తిలకించడానికి వచ్చున్నారు. నమస్కారం, వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్. శ్రీకాళహస్తిలోని హజరత్ జుమ్లేషా వాలి పీర్ దర్గా గంధోత్సవ వేడుకల్లో ప్రముఖ హీరో సుమన్ పాల్గొన్నారు. దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్, దర్గా కమిటీ అధ్యక్షులు ఓరుగంటి నాగేశ్వరరావు మరియు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికి బాబా దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. హీరో సుమన్ దేశంలో ఉండే ప్రజలందరూ కలిసిమెలిసి ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని బాబాను ప్రార్థించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ కమిటీ సభ్యులు హీరో సుమన్ బాబా వారి శేష వస్త్రంతో సత్కరించి బాబా ప్రసాదాన్ని అందజేశారు. హీరో సుమన్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో అత్యంత వైభవంగా నిర్వహింపబడే హజరత్ జుమ్లేషా వాలి పీర్ దర్గా గంధోత్సవ వేడుకలలో తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి ఏవిఆర్ టీవీ రిపోర్టర్ జాకీర్. ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్ అందరూ కలిసి నన్ను ఇంటర్వాట్ చేశారు. ఈరోజు 26వ తారీఖు నేను సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయిన రోజు. తమిళనాడులో 78లో నా అన్ని ఇంటర్వ్యూలో ఉంటాయి. ఏదో కొత్తగా ఇక్కడ వచ్చి నేను చెప్పేది కాదు. 78లో డిసెంబర్ 26వ తారీఖు నేను ఫస్ట్ ఎంట్రీ అయింది. ఈరోజు రేపు నుంచి నాకేంటంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చి 47 సంవత్సరాలు దాటి 48వ సంవత్సరాలు నేను అడుగు పెడుతున్నాను. సెంటిమెంట్ ఏంటంటే ఒకవైపు దర్గా, ఇంకోవైపు గుడి. ఇక్కడ నాకు బాగా ఇష్టమైన విషయం ఏంటంటే వీళ్ళు ముస్లిమ్స్ అయినప్పటికీ దర్గా కమిటీలో హిందువులు ఉన్నారు. ఇది నా ఫస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు నేను ఫస్ట్ ఆశ్చర్యపోయాను. అంటే తప్పేం లేదు, వాళ్ళు ముస్లిమ్స్గా ఉండడం తప్పలేదు. కానీ హిందువులు కూడా కలుపుకొని మనందరూ కలిసి నిజంగా బాయిగా ఉండాలి అని చెప్పి అనుకుని ఈరోజు వరకు జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన ఒక విషయం. ఎందుకంటే మన 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు బతికేది లేదు, 100 సంవత్సరాల గ్యారంటీ కూడా లేదు. ఏం జరుగుతుంది ఏం తెలియట్లేదు. ఈ ఛానల్స్లోనే చాలా విషయాలు చెప్తారు. ఎన్నో రోజులు సంతోషంగా ఒకరికొకరికి మనం సాయం చేసుకొని అభిమానంతో ఉంటాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మీ ఏదైతే మీ దేవుడు ఉందో అదంతా మీరు ప్రార్థించండి. కాదంటండి, ఎవరు బట్టి వాళ్ళకి అది దాని జోలికి మనం వెళ్ళకూడదు. కానీ అందరూ కలిసి ఉండాలి. ఇలాంటి పండుగలు జరిగినప్పుడు అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళడం అందరూ ఉండాలి.